వెల్కమ్ బ్యాక్ టు ది వీకెండ్ అప్డేట్స్. బిఫోర్ వి గెట్ ఇన్ టు ఇట్, మీ అందరూ కూడా చాలా మంది రీసెంట్ వీడియోస్లో బ్రో దెబ్బ మూవీ అప్డేట్ కోసం అడుగుతున్నారు. నాకైతే ఏం అర్థం కాలేదు కాసేపు. సరే అని చెప్పేసి వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేశాను, యూట్యూబ్లో కూడా సెర్చ్ చేశా, బట్ నాకు ఎక్కడ కనిపించలేదు. మరి మీరే చెప్పాలి, అసలు ఈ తెగ పెడుతున్నారు అసలు మామూలు కూడా ఇదేంటో మరి ఈ దెబ్బ మూవీ అంటే కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఆల్ రైట్, బేరింగ్ విత్ ది హాలీవుడ్ న్యూస్, గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ది సీక్వెల్. అసలు మొన్న ది న్యూ ఎంపైర్ ఏదో ఉందనంటే అసలు కానిచ్చానులే కానీ, బట్ ఓకే, ఇంకా ఈ సీక్వెల్ అయితే 2027లో March 26th రిలీజ్ అవుతుంది ఇన్ థియేటర్స్. అండ్ జురాసిక్ పార్క్ రీబర్త్ ఆ ట్రయలర్ అయితే సూపర్ బౌల్ ఈవెంట్ February 9th రిలీజ్ అవుతుంది. అండ్ ఆల్సో మూవీ అనేది July 2nd 2025లోనే రిలీజ్ అవుతుంది. అసలు నాకు హాలీవుడ్లో ఏదైనా నచ్చని ఉందంటే ఇదేనబ్బా, ఒక ఫ్రాంచైజ్ దాన్ని ఎక్స్పైరీ అయిపోయినా కానీ అసలు ఇంకా సాగదీస్తానే ఉంటాడు. తెగిపోయినా కానీ మళ్ళీ ఒక దారం ముడేసి ఫెవికి చొక్కేసి అదికిచ్చి ఇంకా సాగదీస్తాడు, అసలు వదిలిపెట్టాడు దాన్ని. ఎలా తీపోతుంది అర్థం కాదు. అంటే స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఒక కపుల్ ఆఫ్ ఫిలిమ్స్, ఒక 5, 6, 7 ఇంతవరకు బాగానే ఉండేది, కానీ ఆ టేస్ట్నెస్ పోయినప్పుడు ఇంకా మనకి అది ఏమనిపించదు. ఇంకా సర్లే మళ్ళీ వచ్చారు, అరుచుకుంటున్నారు, తింటున్నారు కానీలే, డైనోసార్లు అనమాట. సర్లే ఏదో ఏం చేస్తున్నాడు కానివ్వండి. అండ్ స్క్విడ్ గేమ్ ది ఫైనల్ పార్ట్ ఆ సీజన్ అనేది June 27th రిలీజ్ అవుతుంది. ఏడ్చినట్టుంది, నేను ఇంకా సీజన్ 2 చూడలేదు పూర్తిగా. అండ్ నెట్ఫ్లిక్స్ లో ది వరల్డ్ గాడ్ పార్ట్ 2 అయితే మనకి 2nd July రిలీజ్ అవుతుంది. అండ్ స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 ఆ 2 parts గా రిలీజ్ అవుతుంది. ది ఫస్ట్ పార్ట్ ఎక్స్పెక్టెడ్ టు రిలీజ్ ఇన్ October ది ఫస్ట్ వీక్. అండ్ కమింగ్ టు ది ఓటీటీ, పుష్ప 2 ది రూల్ కరెంట్లీ స్ట్రీమింగ్ అట్ నెట్ఫ్లిక్స్. 3:43 చాలా రన్ టైం చాలా ఎక్స్ట్రా ఇచ్చారు. అండ్ జనరల్ గా February month లో ఇన్ని థియేట్రికల్ రిలీజెస్ అనేవి ఎప్పుడు లేవు అనమాట. February 6th పట్టుదల టైటిల్స్ మాత్రం అసలు చాలా 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 బాగా పెడుతున్నారు మీ దొంపదేగా. ఓకే, అజిత్ గారి ఫిలిం Feb 7th తాండిల్ మూవీ రిలీజ్ అవుతుంది. Feb 14th లైలా అండ్ దిల్ రూబా అండ్ ఆల్సో బ్రహ్మానందం, అంటే ఆ టైటిల్ పేరు బ్రహ్మానందం, ఆ మూవీ కూడా రిలీజ్ అవుతుంది Feb 14th. అండ్ కమింగ్ టు ది ఖైదీ 2, జనరల్గా ఇప్పుడు దాకా రీసెంట్గా ట్రాక్ మొత్తం మీరు చూసుకుంటే మన లోకేష్ కనగరాజ్ గారివి అన్ని కూడా అనిరుద్ధ్నే మొత్తం అంటే వరుస పెట్టి ఆయన్ని రిపీట్ చేస్తూ వస్తున్నారనమాట. అండ్ రీసెంట్ ఇంటర్వ్యూలో మన శామ్ సిఎస్ గారు రివీల్ చేశారు, అంటే ఖైదీ అనేది ఆ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి, సో అందుకని చెప్పేసి అప్పుడు నన్ను పిక్ చేసుకున్నారు. లేటర్ ఆయన చేసిన బిగ్ స్టార్స్తో కాబట్టి బిగ్ మ్యూజిక్ డైరెక్టర్తో వెళ్ళిపోయారు. బట్ తర్వాత LCU అదంతా కూడా మొత్తం కూడా కంబైన్ చేసినప్పుడు నా మ్యూజిక్ థీమ్ని చాలాసార్లు వాడారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. అండ్ ఈ ఖైదీ 2కు అయితే అనిరుద్ధ్ గారిని కాకుండా నన్నే తీసుకున్నారు, నన్నే పిక్ చేసుకున్నారు ఆన్ బోర్డ్ ఫర్ ది ఖైదీ 2 అని చెప్పారు. బట్ స్పెషల్లీ ఖైదీ 2లో నేను ఏమి ఎదురు చూస్తున్నాను అంటే, ఎక్సెప్ట్ ఖైదీ తర్వాత అంటే మాస్టర్ తీసేయండి, నేను చెప్పేది LCU గురించి మాత్రం చెప్తున్నాను. ఈ LCUలో వచ్చిన రీసెంట్ 2 ఫిల్మ్స్ కూడా లియో అండ్ విక్రమ్ మీరు చూసుకుంటే ఒక మాస్ కమర్షియల్ అంటే ఒక ప్రాపర్ కమర్షియల్ టైప్ లా తీసుకొచ్చారు. మెయిన్ లీడ్స్ కి ఒక సపరేట్ సాంగ్ ఉంటాం, అంటే విక్రమ్ లో కమల్ హాసన్ గారిది డ్రింకర్ సాంగ్ అనేది. అట్లాగే లియో విషన్కి వచ్చేస్తే సెకండ్ హాఫ్ లో యంగర్ వర్షన్ కి సాంగ్ అనేది స్పెషల్ గా ఇవ్వడం, సో ఈ కైండ్ అనమాట. బట్ ఖైదీ 2 విషన్కి వచ్చేస్తే ఒక లోపలనే ఒక బాధ ఎమోషన్ ఇది రన్ అవుతూనే ఉంటుంది. దానికి తోడు ఇదేమి మళ్ళీ ఐటమ్ సాంగ్లు వేయటం, లేదంటే కనుక హీరో ఒక మెయిన్ లీడ్ క్యారెక్టర్కి స్పెషల్గా సాంగ్లు పెట్టడం ఇలాంటిది కాదు, క్యారెక్టర్తో పాటు ముందుకెళ్ళిపోతూ ఉండిద్ది అనమాట. సో ఆ ఫిలిమ్స్కి ఈ ఫిలిం మేకింగ్కి చాలా తేడా ఉంది వీటిల్లో. అండ్ ఇప్పుడు తన ఫ్యామిలీని సేవ్ చేసుకోవాలి ఫ్రమ్ రోలెక్స్. సో చూద్దాం ఈ మాడ్యూల్ని, అంటే ఖైదీలో ఉన్న ఆ ఒక ప్యాటర్న్ని ఆయన అంతే తీసుకొస్తారు ఖైదీ 2 కూడా, లేదంటే కనుక విక్రమ్ లియోకి ఫాలో అయినట్టు మళ్ళీ ఇంకా సాంగ్లు పెట్టేయటం మెయిన్ లీడ్ క్యారెక్టర్స్కి స్పెషల్గా ఏమన్నా మళ్ళీ కంబైన్ చేస్తారా. సో చూద్దాం ఈసారి ట్రీట్మెంట్ ఎలా ఉండిద్దో. అండ్ జై హనుమాన్ కరెంట్లీ షూటింగ్ గోయింగ్ ఆన్ ఇన్ హైదరాబాద్. రీసెంట్గా మీకు డ్రై ఇయర్ గురించి చెప్పే కదా, స్పెషల్గా పెట్టే కదా, దాంట్లో చాలా మంది బ్రో అఖండ 2 అండ్ జై హనుమాన్ ఈ సంవత్సరం రిలీజ్ అవుతుంది కదా అడిగారు. బట్ లేదు, జై హనుమాన్ ఈ సంవత్సరం రిలీజ్ అవ్వట్లేదు, నెక్స్ట్ ఇయరే. అండ్ అఖండ 2 కూడా హైలీ ఇంపాసిబుల్, ఒకవేళ కనుక మనం ప్రొడ్యూసర్ మైండ్ని సేవ్ చేద్దాం, టక ఫినిష్ చేసుకుందాం అనే ఉద్దేశంతో నిజంగా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతే డిసెంబర్కి వచ్చే అవకాశం అయితే ఉండిద్ది, అప్పుడు ఉండిద్ది. బట్ కరెంట్లీ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం బట్ ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ రైట్ నౌ. అక్కడ
అఖండ 2 కూడా ఈ సంవత్సరం అనేది. అందుకని నేను దాంట్లో కూడా మెన్షన్ చేయాలి, అసలు ఫిలిం పేరే మెన్షన్ చేయింది అందుకోసమే నేను. అండ్ కమింగ్ టు ది ఎన్టీఆర్ అండ్ నీల్ ప్రాజెక్ట్, దిస్ మంత్ షూటింగ్ అనేది అఫీషియల్ గా బిగిన్ అవుతుంది. అండ్ ఫీమేల్ లీడ్ గా రుక్మిణి గారు అయితే కన్ఫర్మ్ అయిపోయారు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గా రవి బసూర్ గారే. బట్ సలార్ లో చేసిన గందరగోళం అయితే మళ్ళీ చేయకూడదు. ఇట్ షుడ్ బి అ వెరీ క్లీన్ అండ్ ప్రాపర్ మిక్సింగ్ విత్ నాట్ టూ లౌడ్ వద్దు, మీడియం ఉంటే చాలు, మ్యూజిక్ అర్థమైతే చాలు. సో అందుకే మీరు చూసుకుంటే సలార్ థియేటర్స్ ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోవాలి మ్యూజిక్, అందరు హ్యూజ్ కంప్లైంట్ చేశారు. బట్ అది ఓటీటీ ప్లాట్ఫామ్కి వచ్చిన తర్వాత లౌడ్ నాయిస్ ఉండదు కదా ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో. అంటే మీరు థియేటర్లో చెవుల దగ్గర స్పీకర్లు పెట్టుకుంటే తప్ప అంత అనిపించదు. బట్ నార్మల్ గా మ్యూజిక్ అనేది చాలా క్లియర్ గా ఉంటుంది, అప్పుడు మనం ఎంజాయ్ చేసాము. సో లెట్స్ వెయిట్ అండ్ సీ, ఈసారి ఆయన మిస్టేక్ ని రెక్టిఫై చేసుకుంటా లేదంటే ఆయనతో వచ్చేస్తారు. అండ్ వరుణ్ తేజ్ గారి ఇండో కొరియన్ హారర్ కామెడీ, కరెంట్ వాళ్ళు వియట్నాం లో ఉన్నారు. అంటే స్టోరీ డిస్కషన్ కావచ్చు, లొకేషన్స్ చెక్ చేసుకోవడం కావచ్చు. అటువైపు లొకేషన్లో భలే ఉంటే మన జాపన్ కానీ కొరియన్ కానీ ఇటువైపు అసలు నిజంగా ఈ హారర్ వైబ్ని ఇన్డెప్త్గా తీసుకెళ్ళడానికి కానీ లొకేషన్స్ కానీ చాలా చాలా బాగుంటాయి. సో ప్రీవియస్ ఫిల్మ్స్ అనేవి పెద్దగా మనల్ని ఇంప్రెస్ చేయలేదు, బట్ వర్క్ అనేది కనిపిస్తుంది ప్రతి ఫిల్మ్కి. సో ఈ ఫిల్మ్ అనేది కామెడీని తగ్గించేసేసి లైట్గా ఏదో ఒక లేయర్ లాగా, సన్నటి లేయర్ లాగా అలా ఉంచేసి హారర్ని మాత్రం మంచిగా ఇస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే అప్పుడు ఎప్పుడో మా సుధా అనుకుంటా, అంటే నాకు అది తప్ప ఇంకేదో గుర్తురాదు, రీసెంట్గా హారర్ ఫిల్మ్ చెప్పు నువ్వు ఏది మంచిగా ఎంజాయ్ చేసావంటే అంతే. సో ఒక మంచిది వస్తే బాగుంటుంది. సో చూద్దాం ఏం చేస్తారు. అండ్ రీసెంట్గా సుధా గారు న్యూ ఫిల్మ్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది, శ్రీలీల అండ్ శివకార్తికేయన్ గారు, జిఎం రఫీ గారు. బట్ తెలుగు డబ్బింగ్ కొంచెం అంత అవుట్గా ఉందనిపించింది. ఇంకొంచెం బాగా డబ్బింగ్ చెప్పించవచ్చు, ఆర్ లేదంటే కనుక వేరే వాళ్ళు యూటిలైజ్ చేసుకోవచ్చు. బట్ తెలుగు డబ్బింగ్ వైజ్ అంటే ఒక ఆడ్ ఫీలింగ్ అయితే ఉంది, అంత పర్ఫెక్ట్గా అనిపించలేదు. బట్ మిగతా అంతా బాగానే ఉంది. అండ్ చూద్దాం, ఇంకా చాలా టైం ఉంది కాబట్టి పర్లేదు, రెక్టిఫై చేసుకుంటారు వాళ్ళు. అండ్ మనందరికి కూడా ఫేవరెట్ యాక్టర్ టామ్ చక్మా. నేను ఇంకా అసలు నాకు దేవరా సినిమాలో ఏదైనా డిసప్పాయింట్మెంట్ ఉందంటే అడిషనల్ ఎక్స్ట్రాగా, అంటే సైఫ్ అలీ ఖాన్ కానీ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేదు, అదొక డిసప్పాయింట్మెంట్. అంటే టామ్ చక్మా మావది కూడా అంటే ఇలా అంటే ఒక క్రేజీ క్యారెక్టర్స్ని చాలా మంచిగా హ్యాండిల్ చేయొచ్చు అబ్బా. సో ఏంటో యూటిలైజ్ చేసుకోలేకపోయారు సరిగ్గా. అండ్ ఇప్పుడైతే గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీలో కరెంట్లీ షూటింగ్ కూడా జరుగుతూ ఉంది. హోప్ అది రిలీజ్ అయినప్పుడు ఈ మూవీలో ఉన్న ఒక మంచి క్యారెక్టర్ పడితే భలే ఉంటుంది. అంటే మనం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇలాంటి క్యారెక్టర్స్ అనమాట. సో చూద్దాం ఏం చేస్తారు. అండ్ కమింగ్ టు ది బాలీవుడ్ రామాయణ్ ఫిలిం గురించి, మార్చ్ నుంచి అయితే మన యష్ గారు కూడా షూటింగ్లో జాయిన్ అవుతారు. అండ్ కమింగ్ టు ది రజనీకాంత్ గారు, నాగార్జున గారు, చెప్పుకుంటూ పోతే చాలా, ఆమీర్ ఖాన్ గారు, కూలీ షూటింగ్ అనేది రీసెంట్లీ బ్యాంకాక్ లో అయితే కంప్లీట్ చేసుకున్నారు. అండ్ రీసెంట్ డైరెక్టర్ చందు గారు అయితే రివీల్ చేశారు, మై నెక్స్ట్ మూవీ విల్ బి విత్ సూర్య అని చెప్పేసి. అంత లే ఇప్పటికే సినిమాలన్నీ ఆగిపోయి ఉన్నాయి. అంటే షూటింగ్ అది చేయాల్సినవి ఇంకా వెట్రిమాన్ గారితో అమ్మో అసలు ఆ సినిమా అయిపోయేసరికి చాలా టైం పట్టిద్ది. సో నాకు తెలిసి చందు గారికి చాలా గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ని అనవసరంగా వెయిట్ చేసి టైం వేస్ట్ చేసుకోకుండా వేరే వాళ్ళతో చేసుకుంటే బాగుంటుంది. అంటే సూర్య గారి 2 ఫిల్మ్స్ ఉన్నాయి అబ్బా ఇప్పుడు, ఆ 2 కూడా షూటింగ్ అయిపోయేసరికి ఈజీగా 2-3 years పట్టేసిద్ది. ఈ టైంలో హ్యాపీగా చందు గారు ఇంకో ఫిల్మ్ చేసేసుకోవచ్చు, ఆ టైంకి ఇద్దరు కూడా రెడీగా ఉంటారు అనమాట. సో చూద్దాం ఏం జరిగిద్దో. అండ్ డైరెక్టర్ పరశురామ్ గారు అయితే సిద్ధు జొన్నలగడ్డ గారికి ఒక స్టోరీ లైన్ అయితే నరేషన్ ఇచ్చారు. అండ్ బాగానే ఉంది ప్రస్తుతానికి అయితే. ఎవ్రీథింగ్ ఈజ్ ఎట్ ది ఎర్లీ స్టేజ్, డిస్కషన్ స్టేజ్ మాత్రమే కరెంట్లీ. ఇంకా కూడా అంత బాగానే ఉంటే మన దిల్ రాజు గారే ప్రొడ్యూస్ కూడా చేస్తారనమాట. సో యా చూద్దాం. రీసెంట్ గా తుంబా టీం అయితే అబ్బో అసలు అది భలే అనౌన్స్మెంట్ చేశారు. అంటే ఒక అనౌన్స్మెంట్ కి అంత హ్యూజ్ ప్రోస్థెటిక్స్ వేసేసి అబ్బో భలే చేస్తారు. అనౌన్స్మెంట్ మాత్రం క్రేజీగా ఉంది. నేను మాత్రం వెయిట్ చేస్తున్నాను. మొత్తానికి అయితే ఒక వీడియో కంటెంట్ February 7th అయితే వచ్చేస్తుంది. గెట్ రెడీ మ్యాన్. అండ్ కమింగ్ టు ది లూసిఫర్, నేనైతే ఈ లూసిఫర్ పార్ట్ 2తో ఇట్ విల్ బి ది ఎండ్ ఫర్ ది ఫ్రాంచైజ్ అనుకున్నా. బట్ లూసిఫర్ పార్ట్ 3 కూడా ఉంది. అండ్ ఎండింగ్ లో ఒక క్లిఫ్ హ్యాంగర్ కూడా ఇస్తారంట. సో అంటే ఇది ఒక శాండ్విచ్ కి మిడిల్లో ఉన్నది అంతే, అంటే వాళ్ళు చెప్పింది. అంటే అంత ఉందా లాగటానికి, అంటే థర్డ్ పార్ట్కి వీళ్ళంత ఉందా చూద్దాం ఇంకా సెకండ్ పార్ట్ వచ్చిన తర్వాత. ఇలాగా ఒక సీక్వెల్స్ వస్తున్నాయి అనే దాంట్లో ఇంకోటి సర్ప్రైజ్గా తగిలింది ఆవేశం. అంటే ఆవేశం ఫిలిం నాకు నచ్చింది. ఆవేశం పార్ట్ 2 వస్తుంది, ఇది నాకు నచ్చలేదు. ఇది కన్ఫర్మ్ కూడా చేసింది మన సజ్జన్ గోప్ గారు అనమాట. ఇదే నాయన ఆవేశం పార్ట్ 2 కూడా తీసే అంత ఉందా ఇప్పుడు,
ఏంటో అంటే ఇలాంటి ఒక విచిత్రమైన అనౌన్స్మెంట్లు వచ్చినప్పుడు మనం కూడా ఏం చేయాలి, అది ఇంకా బయటకు వస్తే కానీ అర్థం కాదు. ఓకే వీళ్ళు ప్రీక్వెల్కి వెళ్తున్నారా, సీక్వెల్కి వెళ్తారా, లేదంటే కనుక టైటిల్ని అదే యూజ్ చేసుకొని F2 F3 ఈ ఫార్మేట్లో వస్తున్నారా. సో వాళ్ళ థాట్స్ ఎలా ఉన్నాయో మనకు తెలియదు కాబట్టి కొద్దిగా వెయిట్ చేయాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎండింగ్ దిస్ వీడియో విత్ ది స్పిరిట్. అఫీషియల్ షూటింగ్ అనేది మే మంత్ నుంచి అయితే స్టార్ట్ కాబోతుంది. సో మొత్తానికి ఫైనల్లీ స్టార్ట్ అయితే కాబోతుంది. అండ్ రిలీజ్ అయితే ఒక 2 years మర్చిపోదాం, ఈజీగా 2 years వేసేద్దాం, పక్క వేసేద్దాం. వెల్ దట్స్ ఆల్ ఫర్ ది వీకెండ్ అప్డేట్స్ మ్యాన్. అండ్ దట్స్ ఇట్. సబ్స్క్రైబ్ if you enjoyed, and I'll catch you on the next one.